బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని అంది కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపింది. గ్రూప్ 1 పరీక్షలపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ ఫిరాయింపులకు కేసీఆరే అధ్యక్షుడన్నారు. స్పీకర్ నోటీసులకు ఇప్పటికే ఎమ్మెల్యేలు సమాధానాలు ఇచ్చారని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండకపోవచ్చన్నారు. బీసీ కోట అమలుపై కాంగ్రెస్ చిత్తశుద్దితో ఉందన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీసీ బిల్లుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ అమలు కోసం అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. ఫిరాయింపులకి ఆద్యుడు పితామహుడు కేసీఆర్. ఇవాళ స్పీకర్ ఇచ్చిన నోటీస్కి ఎమ్మెల్యేలు స్పష్టత ఇచ్చారు. ఇప్పటికీ టీఆర్ఎస్లోనే ఉన్నారు. టీఆర్ఎస్కి నెల నెల మెంబర్షిప్ రుసుము కడుతూ ఉన్నారు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఈ దేశంలో ఎవరికీ లేదు. ఇలా బండి సంజయ్ గారు నిజంగా మీకు బీసీ అనే ఒక చిత్తశుద్ధి ఉంటే మీరు కిషన్ రెడ్డి గారిని నొప్పించి కేంద్రం నొప్పిస్తే ఒక్క రోజులో చట్టం అవుతుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించాలని శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి తీర్థస్వామిని కోరారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. శృంగేరి వెళ్లి పీఠాధిపతిని కలిశారు విప్ ఆది శ్రీనివాస్, వేములవాడ టెంపుల్ సిబ్బంది. త్వరలో శృంగేరి పీఠాధిపతి విజయయాత్ర తెలంగాణలో ఉన్నందున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. గతంలో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణపై శృంగేరి పీఠాధిపతిని కలిసి సలహాలు సూచనలు తీసుకుని పనులు ప్రారంభించారు. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి విస్తరణ పనుల పురోగతి గురించి శృంగేరి పీఠాధిపతికి వివరించారు విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ రాజన్న ఆలయ బృందం సభ్యులు విప్ ఆది శ్రీనివాస్ శృంగేరిలోని శ్రీ శారదా అమ్మవారిని దర్శించుకొని తుంగభద్ర నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతీ తీర్థ స్వామి గారు శ్రీ 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 విధుశేఖర భారతి గారును ఈ రోజు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజస్వామి దేవస్థానం పక్షాన వారికి స్వయంగా కలిసి వారికి ఆహ్వాన పత్రిక అందజేస్తూ వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వచ్చే మాసంలో వారి విజయ యాత్రలో భాగంగా తెలంగాణకు వస్తున్న క్రమంలో వేములవాడ దేవాలయానికి రావాలని స్వయంగా కోరడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములవాడ ఆలయాన్ని పట్టణాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోతున్నటువంటి అంశాలను చెబుతూ సూచనలు సలహాలు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోవడం కోసం వారి ఆశీస్సులు అందేయాలని చెప్పని కోరడం జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వంశీకృష్ణ. గ్రూప్ 1 పరీక్షలపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గద్వాలలో సీఎం రేవంత్ పై పిచ్చి పిచ్చిగా మాట్లాడారని సీరియస్ అయ్యారు. పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఎన్ని ఆటంకాలు కలిగించినా అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ను కట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఈ రోజు వరకు మేము 6,868 కోట్లు మేము ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి. వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. ఆ చేసిన 23,000 కోట్లలో ఎకరకు నీళ్ళు ఇచ్చిరంటే లేదు. ఆ కాళేశ్వరంలో ఎకరకు నీళ్ళు ఇచ్చిరంటే లేదు. ఆడ 1,00,000 కోట్లు, ఈడు 27,000 కోట్లు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వకపోయినా 2,80,00,000 మెట్రిక్ టన్ ప్యాడీ పండిందంటే తెలంగాణలో. అంతకుముందున కాంగ్రెస్ పార్టీ చేసిన రిజర్వాయర్లు, కాంగ్రెస్ పార్టీ చేసిన కెనాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ ఆయకట్టుతోనే అది వారింది. ఈ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వెంటనే నేను గెలిచినాక వెంటనే పనులు మొదలు పెడితే ఆయనే ఎవరైతే ఈ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొచ్చిన లెటర్ తెచ్చిన పెద్ద మనిషే కోర్టుకెళ్ళి కోర్టులో కేసు ఇప్పించాడు. దాన్ని దాదాపుగా 6 నెలలు ప్రసారం చేసి చివరికి ఆ కోర్టు కూడా కేసు కొట్టేసింది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. 21 నెలల్లో సెగ్మెంట్కు 1,025 కోట్ల నిధులు తీసుకొచ్చానన్నారు. మరో 3 ఏళ్లలో 2,000 కోట్ల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు. స్టేషన్ ఘనపూర్లో లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. తాటికొండ రాజయ్యపై పరోక్షంగా సెటైర్లు వేశారు. 21 మాసాలలో 1,025 కోట్ల 64 లక్షల రూపాయలు మంజూరు తీసుకురాగలిగినటువంటి సామాన్యమైన మాట కాదు. నేను అనేక సార్లు చెప్పాను, నేను మళ్ళీ పోటీ చేసేది లేదు. ఇది నా చివరి ఎన్నికలని ఆనాడే చెప్పాను, ఎన్నికలప్పుడే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇవి నా చివరి ఎన్నికలు.
21 మాసాల లోపల 1025 కోట్లు తెచ్చారు. హరీష్ రావు, కవిత చల్లని 2000 నోట్ల లాంటి వారిని విమర్శించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ఎక్కడి నుండి పోటీ చేసినా ఓడిపోతారని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో చేస్తే ఓరవడం లేదన్నారు. అబద్ధాలను నిజమని నమ్మించడంలో హరీష్ రావుకి ప్రత్యేక డిగ్రీ ఉందన్నారు. కవితకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు మెట్టు సాయి.